వచ్చింది. ఫ్యాట్ ఇప్పటివరకు ప్రపంచంలో అందరూ ఎందుకు ఫెయిల్ అయ్యారు, ప్రపంచంలో ఇంతవరకు ఫ్యాట్ తగ్గించడానికి అందరూ ఎందుకు ఫెయిల్ అయ్యారు, ప్లస్ ఈ విధానంలో ఎందుకు బిఎంఆర్ నిలబడుతుంది. ఇంతమందికి ఇవాళ ఈ స్టూడియోలో యాక్చువల్గా రాపోల శివకుమార్ గారు ఆయన బయలుదేరారు, ట్రాఫిక్ జామ్ అవటం రాలేపోయారు. 115 కిలోలు తగ్గారు ఆయన, 115. అంటే ఆయన ఎంత బయలుదేరారు యాక్చువల్గా 230. A to Z రికార్డ్స్ మొత్తం ఉన్నాయి. ఆయన బయలుదేరారు. ఇవాళ కాలేజీలో ఈ ఒత్తిడి ఉండటం వలన ఆయన ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుని రాలేపోయారు. నేను ఇంకోసారి కూర్చుంటా, చూపిస్తాను మీకు. ఇవాళ 50 కిలోలు 40 కిలోలు 100 కిలోలు ఆరోగ్యకరంగా తగ్గినాళ్ళు. ఇప్పుడు వైద్య సమాజాన్ని నేను అదే క్వశ్చన్ చేస్తానమ్మా. బేరియాట్రిక్ అనే దొంగల దోపిడీ వ్యవస్థ ఉంది, వైద్య సమాజం నుంచి బ్యాన్ చేసింది. 107 కిలోలు తగ్గితే, 107 అసలు 30-40 కిలోలు తగ్గితే అతని చర్మం లూజ్ అయ్యి అలాంటి మీకు తెలుసు. 107 కిలోలు తగ్గిన ఆయనకి స్కిన్ అలా గ్రాఫిక్స్ చేసినట్టు ఆయనకి వెళ్ళిపోయింది. ప్రకృతి చేసిన బేరియాట్రిక్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫ్యాట్, పవర్ ఆఫ్ పిఎంఎఫ్ డైట్. ఇప్పుడు నేను నిజానికమ్మా ఇక్కడ ఈ కొర్రలో జొన్నలో దీని గురించి జరుగుతుంది. మిల్లెట్స్ అని, మిల్లెట్స్ ఎవరో సొత్తు కాదమ్మా, అదే రామకృష్ణ అనేవాడు. ఇప్పుడు సంవత్సరం నుంచే మిల్లెట్స్కి డిమాండ్ ఎప్పుడు పెరిగిందో గమనించండి. నేను వచ్చిన సంవత్సరాల నుంచి కదా, అంటే జనంలోకి తీసుకెళ్ళింది ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అనుకోండి. మిల్లెట్స్కి డిమాండ్ పెరిగింది. ఆంధ్ర రాష్ట్రం ఒక్కసారి 30 రెట్లు 40 రెట్లు పెరిగింది. నేను నా వైద్య విధానంలో మిల్లెట్స్ని నేను చెప్పాను. నేను ఈ కాదరవల్లి అనే గారి పేరు కూడా మేం కాదుగా, రాష్ట్రంలో చాలా మంది వినలేదు. మీరు మిల్లెట్స్ గురించి చెప్పానని అంటున్నారు కానీ కొబ్బరి నూనె గురించి ఎక్కువ వింటూ ఉన్నాం. ఒక మాటినమ్మా, ఇప్పుడు మిల్లెట్స్కి నేను చెప్పింది మిల్లెట్స్. ఎప్పుడు మిల్లెట్స్ రోగాలు, ఇప్పుడు నువ్వు 40 కిలోలు 30 కిలోలు ఉన్నావమ్మా, మిల్లెట్స్ తిని తగ్గు చూస్తాను. 100 జన్మలు ఎత్తున తగ్గరు. షుగర్ తగ్గుతుంది, షుగరు ఇప్పుడు ఈ మిల్లెట్ విధంగా తగ్గుతుందని చేసే ప్రచారం పచ్చి అబద్ధం. ప్రజలందరికీ నేను చెప్తున్నా సుస్పష్టంగా, ఒకటే దోవ. మిల్లెట్స్ ఎలాంటివి అంటే, ఒక వ్యక్తి మంగళగిరి నుంచి సైకిల్ మా నడిసి రోజు విజయవాడ వస్తున్నాడు, ఒక పేద కుర్రాడు చదువుకోవడానికి. మీరేం చేశారంటే, అరే పాప మా కుర్రాడు ఇబ్బంది పడుతున్నాడు, ఆ నడిచెళ్ళే బదులు సైకిల్ వేసుకెళ్ళరా, సైకిల్ కొనిస్తారు. ఇప్పుడు వాడు సైకిల్ వేసుకొస్తున్నాడు, అంతవరకు ఓకే. ఇప్పుడు నా సైకిల్ ఉందో రేపు పొద్దున్న సైకిల్ వేసుకు అమెరికా వెళ్ళిపోతా, ఆ చందమంటలో వెళ్ళిపోతా, అంతరిక్షం వెళ్ళిపోతానని పిట్టల ధర కబుర్లు చెబితే ఎలా ఉంటుందో. మిల్లెట్ల మూలాన రోగాలు తగ్గుతాయన్నమాట పచ్చి అబద్ధం. నేను సైన్స్ నిలబట్టడానికి సిద్ధంగా ఉన్నా. అసలు ఇన్సులిన్, ఈ మాట చెప్పిన వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటంటే దమ్మిడి కూడా తెలియదు. నిజానికి నేను చెప్తున్నానమ్మా. మరి మీరు డయాబెటీస్ ని సమూలంగా నిర్మూలించేస్తారని మీరు చెప్పారు. ఒక్కరు కూడా మిగలరు డయాబెటిక్ పేషెంట్ చెప్తున్నారు. ఎలా ప్రత్యామ్నాయం ఏం చెప్తున్నారు మీరు? ప్రత్యామ్నాయం చెప్తున్నానమ్మా. ఇది దేవని చెప్పాను. వైద్య సమాఖ్య ఎవరో నన్ను గుంటూరులో ఉండగా ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు కాదు, మా సంవత్సరాల బ్యాక్. రామకృష్ణ ఏదో నకిలీ వైద్యులు అరెస్ట్ చేయాలని నేను ఇప్పుడు ఒక ఓపెన్ ఛాలెంజ్ చేశాను. డాక్టర్ల సమాజం మొత్తానికి తెలుసు. 1000 మంది పేషెంట్లు నాకివ్వండి, 1000 మంది పేషెంట్లు నాకివ్వండి. ఒక్కళ్ళకి డయాబెటిక్ నా దగ్గర నుంచి తగ్గకపోయినా నేను జైలుకి వెళ్తా. వాడి ప్యాంక్రాస్ బాగుండి నిజంగా టైప్ 2 అయితే, టైప్ 2 అయ్యండి ప్యాంక్రాస్ అయితే ఒక్కడ తగ్గపోయిన జైలుకి వెళ్తా. అలానే మీరు ఏదైతే అల్లోపతిని మీరు సపోర్ట్ చేస్తున్నారో అల్లోపతి డాక్టర్లకి మీరు ఇవ్వండి. అల్లోపతి డాక్టర్లకి మీరు 1000 మందిని ఇవ్వండి. మీ వైద్య శాస్త్రం అంతా కలిపి ఒక్కడికి తగ్గించినా సరే మీ విధానంలో నేను జైలుకి వెళ్తాను.